బాంబు పేల్చిన రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ తునాతునకలు. బెంగళూరులోని ఒకే ఇంట్లో 46 ఓట్లు. ఆదిత్య శ్రీవాస్తవ్ అనే ఓటర్ కి కర్ణాటక, మహారాష్ట్ర, యూపీలో ఓటర్ ఐడీలు. మహారాష్ట్రలో 5 నెలల్లో ఏకంగా 40 లక్షల మంది ఓటర్లు నమోదు. కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ పరిధిలో 6.5 లక్షల ఓట్లలో 1,00,000 ఓట్లు నకిలీ. బెంగళూరు సెంట్రల్ లోక్సభ మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ల జాబితాలో 11,965 డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. అలాగే 40,000 వరకు నకిలీ ఓటర్లు ఉన్నారు. ఇంకా 10,452 మంది ఓట్లు తప్పుడు చిరునామాతో ఉన్నాయి. ఇకపోతే 4,132 తప్పుడు ఫోటోలు ఉన్న ఓటర్లు ఉన్నారు. అలాగే మరో 33,692 మంది ఫామ్ 6 ని దుర్వినియోగం చేశారు. భారతదేశంలో అత్యుత్తమ సంస్థ, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన ఎన్నికల కమిషన్ పై సాక్షాత్తు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన సంచలనమైన ఆరోపణలు ఇవి. ఏవో గాలి కబుర్లు చెప్పినట్లు చెప్పలేదు, ఆధారాలతో సహా నిరూపించారు. ఓట్ చోర్ పేరుతో ఢిల్లీలోని ఇందిరా భవన్ లో రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ అవకతవకలపై ప్రతిదీ పిన్ టు పిన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మీడియా ప్రతినిధులకు వివరించారు. ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత మారని ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఎన్నికల కమిషనేనని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎప్పుడో పాతకాలపు విధానాలు, కట్టుబాట్లని అనుసరించడం కూడా పలు అనుమానాలకు తావిస్తుందని అంటున్నారు. మారిన కాలానికి తగినట్లుగా ఈసీ మారడం లేదని అంటున్నారు. టెక్నాలజీ మారినప్పుడల్లా కొత్త కొత్త నేరాలు పుట్టుకు వస్తున్నాయని, మరి ఈసీ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని నెట్టింట సీరియస్ అవుతున్నారు. అదే రాహుల్ గాంధీ మాటల్లో కూడా వ్యక్తమైంది. ఫలానా రాష్ట్రంలో ప్రభుత్వ కాల పరిమితి 5 ఏళ్లు అయిపోతుంటే అప్పుడు ఈసీ ఎంటర్ కావడం, హడావిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడం చేస్తుంటుంది. ఆ ప్రభుత్వంలో పనిచేసే అధికారులనే నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తుంది. వారిపైనే భారమంతా వేసేస్తోంది. ఎక్కడైనా తప్పు జరిగితే ఆ అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంటుందనే విమర్శలున్నాయి. అనాదిగా వస్తున్న పాత పడికట్లు పద్ధతులను ఎన్నికల కమిషన్ మార్చుకోవాలని అంటున్నారు. ఆధునిక పద్ధతులను అలవర్చుకోవాలి అని చెప్పేసి నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే అక్కడ నోడల్ అధికారిగా వచ్చేవారు ఉన్న ప్రభుత్వంపై అక్కసు ఉన్నవారైనా ప్రమాదమే, అలాగే ప్రేమ ఉన్నవారైనా ప్రమాదమే. అందుకే ఎన్నికల విధానంలో ఇన్ని లోపాలు జరుగుతున్నాయని కమెంట్లు చేస్తున్నారు. అసలు ఒక రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఎన్నికలు 1 సంవత్సరం ముందు జరుగుతాయనగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలి. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను, సిబ్బందిని తీసుకువచ్చి మొట్టమొదట ఓటర్ల లిస్టులను పరిశీలించాలి. చచ్చినోళ్లు ఎంతమంది, బతికినోళ్లు ఎంతమంది, ఊరు దాటిపోయినోళ్లు ఎంతమంది, కొత్తగా ఓటు హక్కు వచ్చినోళ్లు ఎంతమంది తదితర లెక్కలన్నీ తీసి ఫ్రెష్ కాపీ దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత ఓటర్లకు కొత్త ఐడి కార్డులు ఇవ్వాలి. ఇలా నికార్సుగా చేసినప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్ట కడుతుంది. ఎంతసేపు అధికారంలో ఉన్న ప్రభుత్వంతోనే అన్ని చేయిస్తే ఎలా అని అంటున్నారు. అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను దగ్గర పెట్టుకుని ఓటర్ల లిస్టును పరిశీలిస్తున్నారు. తమకు ఓటు వేయని వారి ఓట్లన్నీ తీసి పారేస్తున్నారు. ఎక్స్ పార్టీ అంటే ఇష్టమున్న వారిని తీసేస్తున్నారు. అక్కడ వారి పేర్లు అలాగే ఉంచి ఫోటోలు మార్చి దొంగ ఓట్లు వేయించేస్తున్నారని అంటున్నారు. ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్ గుర్తించడం లేదు. ఫలానా తేదీన ఎలక్షన్, ఫలానా తేదీన కౌంటింగ్ అంటూ షెడ్యూల్ మాత్రం కరాఖండిగా ఇచ్చేసి మమ అనిపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లేదంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్న ఓటర్ల పేర్లే లిస్టుల్లో చాలా ఉన్నాయని అంటున్నారు. వాటిని సరిచేసే వ్యవస్థలు ఎన్నికల కమిషన్ దగ్గర లేవు. మళ్ళీ రాష్ట్రాల్లోని అధికారంలో ఉన్న ప్రభుత్వం దగ్గర చేయి చాపాలి. నిజానికి ఈసీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ అని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వాటిని నిర్వహించడానికి వీరికి సిబ్బంది ఏమాత్రం లేరు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులపైనే ఆధారపడాలి. తప్పులు జరగడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. బ్యూరోక్రసీలో ఉన్న అవకతవకలు భూప్రపంచంలో ఎక్కడా కనిపించవనే సంగతి అందరికీ తెలిసింది. అలాంటి వారిపై ఈడీ బాధ్యతలు పెడుతుంటే మరి ఎన్నికలు తిన్నగా ఎలా జరుగుతాయని భావించాలి అని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఇకపోతే ఎప్పుడూ లేనిది పోలింగ్ సమయాన్ని పెంచుకుంటూ వెళ్లడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. రాత్రి 12, 1 గంట వరకు కూడా కొన్ని
చోట్ల అనుమతులు ఇవ్వడం విశేషం. సాయంత్రం 5 లేదా 6 గంటలకు ఎన్నికల ప్రక్రియను ముగించాలి. కానీ రాత్రి వరకు కొనసాగించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కథంతా రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే జరుగుతుందని అంటున్నారు. ఉదాహరణకి ఒక ఎలక్షన్ బూత్ లో 60% పోలింగ్ నమోదైందనుకోండి, అక్కడ 40% హాజరు కాలేదని లెక్క. ఇందులో 20% ఓటర్ల పేరుతో దొంగ ఓట్లు పడిపోతున్నాయనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. తన పేరు మీద ఓటు పడిపోయిన సంగతి ఆ ఓటర్ కి జన్మలో తెలియదని అంటున్నారు. ఇలాంటి వాటికి చెక్ పడాలంటే ఓటు వేసిన ఓటర్ ఫోటో తీయాలి. అప్పుడే ఈ గోల్మాల్ గందరగోళానికి చెక్ పడుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలయ్యాక ఈవీఎం మిషన్లు తనిఖీ చేసేందుకు ఎవరికి అవకాశం ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. అంతేకాదు ఓటర్ లిస్టు ఇవ్వడం లేదు. అలాగే ఈవీఎం లో డేటా కావాలని లేదా ఓటు వేసినట్లు వచ్చే స్లిప్లు వీవీప్యాట్ లోపడతాయని కనీసం వాటినైనా ఇవ్వాలని అడిగినా ఇవ్వడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ తీరుతెన్నులపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రాల్లో అధికార పార్టీల పెత్తనం ఇంకా కేంద్రం కనుసన్నల్లో ఈసీ నడవడం వల్లనే ఇంత ఘోరం జరిగిందని గగ్గోలు పెట్టారు. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా స్పందించారు. రాహుల్ గాంధీ తాను సేకరించిన ఆధారాలు తమకు వెంటనే సమర్పించాలని, ఒకవేళ తప్పు అని తేలితే 1059 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఆయనకు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈసారి రాహుల్ గాంధీ అంతటి అవకాశాన్ని మీనాకు ఇవ్వరని అంటున్నారు. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నది తమ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి అన్ని పకడ్బందీగా ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అవకతవకలు జరిగినట్లు ఆయన చెబుతున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఓట్ల చోరీ జరిగిందనే అనుమానం నిజమైందని అన్నారు. ఇకపోతే కర్ణాటకలో జరిగిన ఎన్నికల తీరుపై బాగా స్టడీ చేశారు. దీనినే కేస్ స్టడీగా తీసుకొని ఈసీలను ఉతికి ఆరబెట్టారు. మహదేవ్పుర నియోజకవర్గంలోని 6.5 లక్షల ఓట్లలో దాదాపు 1,00,000 ఓట్లు చోరీకి గురైనట్లు తెలిపారు. డూప్లికేట్ ఓటర్లు, తప్పుడు అడ్రస్ ఉన్న ఓట్లు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా చెబుతున్న ఎగ్జిట్ పోల్స్ కి, ఒపీనియన్ పోల్స్ కి మధ్య ఎంతో తేడా ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో నకిలీ ఓట్లు చాలా ఉన్నాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక్కడ నమ్మలేని నిజం ఏమిటంటే మహారాష్ట్రలో 5 నెలల్లో ఏకంగా 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. ఈ విషయం తెలిసి అంతా నోరెళ్లబెట్టారని ఆయన పేర్కొన్నారు. లెక్కలన్నీ పక్కగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే ఈసీ ఇంకా పాత పాటే పాడుతున్నట్లుగా విమర్శించారు. అలాగైతే బీహార్ లో ఓట్ల తార్మార్ తక్కడమార్పై ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. అక్కడ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా బుకాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తప్పులు జరిగాయి, అంతా కావాలని చేశారు. గెలవాల్సిన వారిని ఓడించారు, ఓడిపోయే వాళ్ళని గెలిపించారని ఈసీ తీరుని దుయ్యబట్టారు. అన్నిటికంటే తమాషా ఏమిటంటే మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఏళ్లలో ఎంతమంది నమోదయ్యారో ఎన్నికల ముందు 5 నెలల్లో అంతకంటే ఎక్కువగా నమోదవ్వడం రికార్డు బ్రేక్ అని తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య మొత్తం 1 కోటి మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారని వివరించారు. వీటి సంగతేమిటి అని ఈసీని ప్రశ్నించారు. అంతమంది కొత్త ఓటర్లు ఉంటారా? అంతమందిలో ఒకేసారి ఇంత స్పీడ్ గా చైతన్యం వస్తుందా అని ఎద్దేవా చేశారు. చాలా ఓటర్లు ఇల్లు నెంబర్లు జీరోగా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పినప్పుడు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కొన్ని చిరునామాల్లో తప్పుడు పేర్లు కనిపించినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇకపోతే అన్నిటికీ మించి ఒకే చిరునామాలో 50 నుంచి 80 మంది ఓటర్లు నమోదయ్యారని బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ దర్యాప్తు చేస్తుండగా కొందరు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. మొత్తానికి రాహుల్ గాంధీ చెప్పినట్లే ఎన్నికల కమిషన్ పై బాంబు పేల్చారు. ఆయన చెప్పిన ఆరోపణలన్నీ నిజమయ్యుండొచ్చు, కానీ ఎన్నికలు అయిపోయాక తిరిగి నిర్వహించలేరు కదా. అది జరగాలి అనంటే సుప్రీంకోర్టు చెప్పాలి. కానీ ఎన్నికల కమిషన్ విధి విధానాలపై మాత్రం చర్చ జరగాల్సిన అవసరమైతే ఉంది. మారుతున్న కాలానికి తగినట్లుగా ఎన్నికలు జరిగే తీరుతెన్నుల్ని మార్చాలి. ఒకప్పుడు ఒకే రోజు ఎన్నికలు జరిగేవి, కానీ ఇప్పుడు భద్రతా కారణాలు చూపించి నెల రోజులు, 40 రోజులు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఎన్నికల ఫలితాలు చెప్పేందుకు మరో 10 నుంచి 15 రోజులు తీసుకుంటున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి.
అంతేకాదు ఎన్నికలు జరిగిన తర్వాత ఈవీఎం మిషన్లలో ఎన్ని రోజుల వరకు డేటా ఉంచాలి, ఎవరి అధికారంతో వాటిని అరెస్ట్ చేయాలి. ఇక వీవీప్యాట్ స్లిప్పులను ఒక ఏడాది పాటు దాచి ఉంచలేరా? ఈవీఎంలు అయితే వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటాయి కాబట్టి అక్కడ కావాలి కాబట్టి కనీసం 3 నుంచి 6 నెలలైనా ఉంచేలా నిబంధనలు పెంచాలి. ప్రస్తుతం 45 రోజులుగా ఉన్న పీరియడ్ ని పెంచాల్సి ఉంది. ఇక వీవీప్యాట్ స్లిప్పులను దాచి ఉంచడం వల్ల వచ్చిన నష్టమైతే లేదు కదా అంటున్నారు. అవసరమైతే వీటి కోసం కలెక్టర్ కార్యాలయంలో ఒక గదిలో భద్రపరచాలని చెప్పాలి. ఇలా మరికొన్ని మార్పులు చేసి ఈసీని పటిష్టం చేయకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంతకు రాహుల్ గాంధీ చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేసేయండి. అలాగే స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.